నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు వెలుగొండ ప్రాజెక్టు పరిశీలనకు సీఎం చంద్రబాబు. నిర్వాసితులకు 300 కోట్ల పరిహారం అందజేత. పొగాకు రైతులకు ఇబ్బందులు రానియొద్దన్న మంత్రి అచ్చెన్న. కిలో 200 కన్నా తక్కువ కాకుండా కొనుగోళ్లు జరగాలని సూచన. వ్యక్తిగత పీఎఫ్ ఖాతాలో 25% కనీస నిల్వ తప్పనిసరి. జూలై 1 నుంచి అమలు చేసేలా ఈపీఎఫ్ఓ కార్యాచరణ. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై మళ్లీ అనిశ్చితి. టెహ్రాన్ క్షిపణి డ్రోన్ స్థావరాలపై అగ్రరాజ్యం దాడులు. అంతకంతకు పెరుగుతున్న వెనిజువెలా భూకంప మృతులు. శిథిలాల కింద వేల మంది చిక్కుకుని ఉంటారని అనుమానం. ఉపరితల ద్రోణి ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో అనేక చోట్ల తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. రాజమహేంద్రవరంలో ఏకతాటిగా వాన కురవడంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. గండేపల్లి, తొండంగి, తాళ్లరేవులోనూ వర్షం పడుతోంది. వనరులు కరుణించడంతో పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్నారు. గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూలై నెలలో మొదటి ఫేజ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో శరవేగంగా సాగుతున్న వెలుగొండ ప్రాజెక్టు పనుల పరిశీలనతో పాటు గిద్దలూరు నియోజకవర్గంలో సంజీవని కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు. నేడు మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు దోర్నాల మండలం గంటవానిపల్లెలో వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు నిర్వాసితులు, రైతులతో భేటీ కానున్నారు. నిర్వాసితులకు 300 కోట్ల పరిహారాన్ని అందజేస్తారు. తద్వారా 2351 నిర్వాసిత కుటుంబాలకు లబ్ధి కలగనుంది. గత ప్రభుత్వంలో కేవలం 96 కుటుంబాలకే పరిహారం అందజేశారు. పనులు నత్తనడకన సాగాయి. కూటమి ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు పూర్తి చేస్తోంది. 24 నెలల్లోనే పరిహారం, పునరావాస పనులకు 903 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది. మొత్తంగా 759 కోట్ల రూపాయల మేర పనులు పూర్తి చేసింది. మధ్యాహ్నం వరకు ప్రాజెక్టు సందర్శనతో పాటు అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే 4,47,000 ఎకరాలకు సాగునీరు, 4 జిల్లాల్లోని 30 మండలాల్లో 15,25,000 మందికి తాగునీటి కష్టాలు తీరతాయి. దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు చెక్ పడుతుంది. ప్రాజెక్టు పూర్తి కావస్తుండడం, పరిహారం అందుతుండడంతో రైతులు, నిర్వాసితుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆ రోజు ముఖ్యమంత్రి గారి శంకుస్థాపన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పూర్తి చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలనే కార్యక్రమమైన దాదాపు 500 కోట్లతోటి సప్లై ఛానల్ అది వేగవంతంగా ఏ విధంగా పని జరుగుతుందో మీరే చూశారు. దాంతో పాటు టన్నల్ పనులు కూడా ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తా ఉన్నారు. మీరు చూసుంటారు, గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టన్నల్లు డ్రిల్ చేసేటప్పుడు వచ్చే మట్టిని 1,50,000 క్యూబిక్ మీటర్ల పైన రిజర్వాయర్ లో పడేసి వెళ్ళిపోయారు బాధ్యతారహితంగా. అలాంటి ప్రభుత్వం అది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చేద్దామని వీటన్నిటి కూడా చేస్తాం. తొందరలోనే దీని ద్వారా ప్రజలకు నీళ్లు ఇస్తాం. దాంతో పాటు నిర్వాసితులకు కూడా ఏ విధమైన ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున R&R ప్యాకేజ్ వారికి సంబంధించి మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇస్తారు. తొందరలోనే వాళ్ళందరూ కూడా నిర్వాసితులు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా సహాయం అందించుకుంటూ ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేస్తారు. సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు సందర్శన ముగించుకుని గిద్దలూరు నియోజకవర్గం కృష్ణంశెట్టిపల్లికి వెళతారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని పథకం లబ్ధిదారులు, వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహిస్తారు. వర్జీనియా పొగాకు కిలోకు 200 రూపాయల కన్నా తక్కువకు కొనుగోళ్లు జరగకుండా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ, వర్జీనియా పొగాకు సాగు జరిగే జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొగాకు కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులు, ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఎరువుల లభ్యత, పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు. ఖరీఫ్నకు రాష్ట్రంలో యూరియా, డీఏపీ కాంప్లెక్స్ సహా అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని అచ్చెన్న తెలిపారు. నిల్వలు దాచి కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సంచలనం రేపిన సాయికృష్ణ మృతి కేసులో మరో ముగ్గురి పాత్ర నిర్ధారణ కావడంతో సిట్ వారిని నిందితులుగా చేర్చనుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అశోక్, నాని, సురేష్ అనే మరో వ్యక్తి ఈ కేసులో కీలకంగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. వీరిని నిందితులుగా చేర్చుతూ 3 రోజుల్లో కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. సురేష్ను గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హెడ్ కానిస్టేబుల్ ఇళ్లకు వెళ్లి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారిద్దరూ అందుబాటులో లేకపోవడంతో ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఇద్దరిపై చర్యలు తీసుకునేందుకు సిపి రాజశేఖర్ బాబు సిద్ధమవుతున్నారు. సాయికృష్ణ మృతి కేసులో సిట్ లోతైన దర్యాప్తు జరుపుతోంది. సీఐ నాగరాజుకు 3 సహకరించినట్లు సిట్ గుర్తించింది. వీరిలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్లో అశోక్, నాని సహా సురేష్ అనే మరో వ్యక్తి ఉన్నట్లు నిర్ధారణకొచ్చారు. నాగరాజు అరెస్టు తర్వాత అశోక్, నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. 4 రోజులుగా విధులకు డుమ్మా కొట్టారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అశోక్, నాని ఇళ్లకు వెళ్లిన సిట్ అధికారులు వారి ఆచూకీ కోసం ఆరా తీశారు. ఇళ్లల్లో లేకపోవడంతో కుటుంబ సభ్యుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని ఇద్దరివి వేర్వేరు శైలులుగా తెలుస్తోంది. స్టేషన్ పరిధిలోని బార్లు, మద్యం దుకాణాలు, లాడ్జీలు, ఇతరత్ర కార్యకలాపాల్ని అశోక్ చక్కదిద్దేవాడని సమాచారం. పలు సెటిల్మెంట్లకు పాల్పడేవాడన్న ఆరోపణలు ఉన్నాయి. నాని రౌడీ షీటర్లు, పాత నేరస్తులతో సఖ్యతగా ఉండడం, బెదిరింపులకు పాల్పడడం, నేరగాళ్లను స్టేషన్కు తీసుకురావడం వంటి పనులు చేసేవాడని తెలుస్తోంది. నాని పటమట స్టేషన్లో పనిచేసే సమయంలో స్పా సెంటర్ల విషయంలో ఆరోపణలు రావడంతో వీఆర్కు పంపించారు. గన్నవరం స్టేషన్లో పనిచేసిన సమయంలో ఓ మిస్సింగ్ కేసులో ఆత్కూరు ఎస్ఐనని చెప్పి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో నాని సస్పెండ్ అయ్యారు. సీఐ నాగరాజుకు సన్నిహితుడైన సురేష్ అనే వ్యక్తి స్టేషన్లో కీలకంగా వ్యవహరించేవాడని తెలిసింది. రౌడీ షీటర్ల కౌన్సిలింగ్, నిందితుల విచారణ వంటి విషయాల్లో కీలకంగా వ్యవహరించేవాడని తేలింది. ఈ ముగ్గురు స్టేషన్లో చక్రం తిప్పేవారని సమాచారం. గత నెల 29న సాయికృష్ణ బంధువుల్ని కలిసేందుకు సురేష్, అశోక్, నాని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరం వెళ్లారని సిట్ గుర్తించింది. దీన్ని నిర్ధారణ చేసే సీసీటీవీ ఫుటేజ్ను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణలంకలోని స్వర్గపురితో పాటు విజయవాడ నగరం చుట్టుపక్కల కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్మశాన వాటికల్లోనూ సిట్ అధిపతి రవిప్రకాష్ ఆధ్వర్యంలోని బృందం విచారణ జరుపుతోంది. అక్కడి సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తోంది. శవాల దహనాల రికార్డుల్ని క్షుణ్ణంగా చూస్తున్నారు. శుక్రవారం కృష్ణలంక స్టేషన్లో పనిచేస్తున్న కొందరు సిబ్బందిని పిలిచి విచారించారు. వారి నుంచి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. సిబ్బంది సమాధానాలపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో సాయికృష్ణ కేసులో మరికొందరి పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని హార్డ్ డిస్కుల్లో నిక్షిప్తమైన సీసీటీవీ ఫుటేజ్ను డిలీట్ చేయడంతో పాటు వాటిని సీఐ నాగరాజు ఫార్మాట్ కూడా చేయించారు. సాయికృష్ణ ఆనవాళ్లు బయటకు రాకుండా ఉండేందుకు ఇదంతా చేశారు. పోలీస్ స్టేషన్లోని 7 దృశ్యాలు 4 హార్డ్ డిస్కుల్లో రికార్డయ్యాయి. ఒక్కో హార్డ్ డిస్క్లోని 8 టీబీల చొప్పున మొత్తం 4 32 టీబీ డేటాను తుడిచిపెట్టేశారు. మే 31 నుంచి మాత్రమే ఫుటేజీ హార్డ్ డిస్కుల్లో స్టోర్ అయింది. మే 30న రికార్డైన దృశ్యాల్ని తొలగించి ఉంటారని అనుమానిస్తున్నారు. హెడ్ కానిస్టేబుల్లో అశోక్, నాని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు టెక్నీషియన్ను తీసుకొచ్చి హార్డ్ డిస్కుల్ని ఫార్మాట్ చేయించినట్లు తెలిసింది. ఫీడ్ తొలగించే ముందు ఆ తర్వాత కూడా 20 నిమిషాల పాటు రికార్డు చేయడం ఈ కెమెరాల ప్రత్యేకత. వీటిలో రికార్డైన దృశ్యాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్లో రికవరీ చేయగలిగితే ఈ కేసు చిక్కుముడి వీడే అవకాశముంది. సాయికృష్ణను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి మృతికి కారణమయ్యారంటూ పోలీసులపై తెలంగాణకు చెందిన రామారావు ఇచ్చిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ డీజీపీ విజయవాడ పోలీస్ కమిషనర్కు నోటీసులు ఇచ్చింది. అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముస్తాబోతోంది. 8 ఏళ్ల క్రితం సెంట్రల్ వర్సిటీ నిర్మాణం మొదలైంది. 6 ఏళ్లుగా శాశ్వత ప్రాంగణంలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తొలిదశ పనులు పూర్తయ్యాయి. జూలై 1 నుంచి నిర్వహించే స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దేశంలో తొలి స్మార్ట్ క్యాంపస్ గా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఇప్పటికే తొలిదశ పనుల్లో భాగంగా 350 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ వర్సిటీగా తీర్చిదిద్దారు. ప్రాంగణంలో ప్రతి అంగుళాన్ని సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణతో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించేలా ఏర్పాట్లు చేశారు. 10,000 మంది విద్యార్థులు చదువుకోవడానికి తరగతి గదులు, సెమినార్ హాళ్లు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 495 ఎకరాల వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థుల కోసం క్రీడా మైదానాలు, సంగీత వాద్యాలు, వ్యాయామం, యోగా చేయడానికి ఏర్పాట్లు సహా అనేక సదుపాయాలు కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వర్సిటీకి డేటా సెంటర్ ఏర్పాటు చేశారు. దేశంలో తొలిసారిగా విద్యార్థులు పరీక్ష రాసిన వెంటనే సాయంత్రానికే ఫలితాలు విడుదల చేసిన వర్సిటీగా అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీకి గుర్తింపు వచ్చింది.
The campus has been developed only in the first phase now, and we have 2 academic block, 3 hostels, 1 administrative building. We have a solar park, and we have a campus networking, smart campus, digital infrastructure of entire administrative building, the state-of-art facilities, the laboratories, and we have a surveillance 24/7. So more than 650 cameras are there, and one of the best facilities we have created. The students are very safe. There are more than 26 states they are studying here in a short period of span. Almost the whole India represent the students are here. తొలిదశ పనులు పూర్తి కావడంతో ప్రాంగణం మొత్తం రంగులు వేస్తున్నారు. జూలై 1న నిర్వహించే తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనంతపురానికి రానున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేష్ కూడా పాల్గొననున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపూర్కు మొట్టమొదటి కాన్వకేషన్కు రాష్ట్రపతి రాక అనంతపూర్ వాసులకు చాలా ఆనందదాయకము. ముఖ్యంగా ఏంటంటే ప్రోటోకాల్లో భాగంగా హెలిప్యాడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిలిటరీ హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలంటే ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారము హెలిప్యాడ్లను గౌరవ రాష్ట్రపతి గారి కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే గవర్నర్ గారి కోసము మరియు అలాగే మన గౌరవ నారా లోకేష్ గారి కోసము ప్రత్యేకమైన హెలిప్యాడ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత అనంతపురంలో ఏర్పాటైన సెంట్రల్ యూనివర్సిటీ తొలిసారి స్నాతకోత్సవము నిర్వహిస్తోంది. రాష్ట్రపతి వస్తుండడంతో రంగులు వేసి మొత్తం క్యాంపస్నంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం నుంచి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ త్వరలో కొత్త నియమాలను అమలు చేయనుంది. ఇకపై వ్యక్తిగత పీఎఫ్ ఖాతాలో 25% కనీస నిల్వను తప్పనిసరి చేయనుంది. తరచూ ఉపసంహరణలతో కార్మికులకు పదవీ విరమణ సమయంలో చేతిలో నిధులు ఉండటం లేదని గుర్తించిన ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది. ఉపసంహరణల పరిమితి సంఖ్యను పెంచనుంది. యూపీఐ ద్వారా నేరుగా బీఎఫ్ క్లెయిమ్ చేసుకోవడం, ఆటోమేషన్లో వేగంగా ఆమోదం లభిస్తే వెంటనే నగదు బ్యాంకు ఖాతాలో జమయ్యేలా మార్పులు చేస్తోంది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ కేంద్రీకృత ఐటీ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పాస్బుక్, మెంబర్, యాజమాన్యాల పోర్టల్, వెబ్సైట్ను ఈ నెల 30 వరకు మూసివేసి అప్గ్రేడ్ చేయనుంది. కొత్త వెబ్సైట్, క్లెయిమ్ వ్యవస్థ, నూతన పథకాలు, ఐటీ వ్యవస్థలను జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. 2025-26 ఏడాదికి నిర్ణయించిన 8.25% వడ్డీని ఈ నెల 30లోగా ఖాతాల్లో జమ చేయనుంది. అమెరికాకు చెందిన డిజిటల్ సేవా సంస్థలపై పన్నులు విధించే దేశాలకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అలాంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 100% టారిఫ్ విధిస్తామని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా కంపెనీలపై పన్నులు విధించేందుకు కొన్ని ఐరోపా దేశాలు సిద్ధమవుతున్నాయనే వార్తల నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఆయా దేశాలతో గతంలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను సైతం పక్కన పెట్టి కొత్త పన్నును విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికా డిజిటల్ సేవా సంస్థలపై పన్నులు విధించే ఏ దేశానికైనా జరిమానా వర్తిస్తుందని ఐరోపా దేశాలను ఉద్దేశించి ట్రంప్ వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది. హర్మూజ్ జలసంధిలో కార్గో నౌకపై డ్రోన్ దాడి చేసిందంటూ ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. ఇరాన్ దాడిని కాల్పుల విరమణ ఉల్లంఘనగా పరిగణించిన అగ్రరాజ్యం ఆ దేశంలోని క్షిపణి, డ్రోన్ స్థావరాలతో పాటు తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. అంతకుముందు శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల గురించి పరోక్షంగా సంకేతాలిచ్చారు. కార్గో నౌకపై ఇరాన్ 4 డ్రోన్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రతిదాడులు చేస్తుందా అన్న విలేకరుల ప్రశ్నకు ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని ట్రంప్ బదులిచ్చారు. ఇరాన్ దాడి తర్వాత హర్మూజ్లో నౌకల రాకపోకలు మందగించాయని మెరైన్ డేటా సంస్థ విండ్ వర్డ్ తెలిపింది. బుధవారం రికార్డు స్థాయిలో 78 నౌకలు జలసంధిని దాటగా తాజా దాడి తర్వాత కేవలం 43 నౌకలు మాత్రమే ప్రయాణించినట్లు వెల్లడించింది. హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపును తుదముట్టించడమే లక్ష్యంగా లెబనాన్పై క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఎట్టకేలకు శాంతించింది. ఘర్షణలకు ముగింపు పలికే దిశగా ఇరు దేశాలు ముసాయిదా శాంతి ఒప్పందాన్ని ప్రకటించాయి. వాషింగ్టన్ వేదికగా జరిగిన చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమక్షంలో ఇరు దేశాల రాయబారులు సంతకాలు చేశారు. అయితే ఈ ఒప్పందం పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ముసాయిదా శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హర్షం వ్యక్తం చేశారు. ఇది శాంతి దిశగా వేసిన తొలి అడుగుగా ఆయన
అభివర్ణించారు. సుదీర్ఘంగా సాగిన చర్చలు నేడు ఫలించాయని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను క్రమంగా లెబనాన్ బలగాల నియంత్రణలోకి తెచ్చేందుకు ముసాయిదా అనుమతిస్తుందన్నారు. శాంతి దిశగా తొలి అడుగుపడిందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఇరు దేశాల ప్రజలు ఘర్షణలు కోరుకోవడం లేదని చెప్పారు. Suffered tremendously now for decades as a result of outside interference in their affairs, of countries trying to use the country as a launch pad for attacks. And this is not what the people of Lebanon want, and that's not what they deserve. What they deserve to have is what they once had, and of which there is recent history of, and that is a prosperous and peaceful country. And it will take a lot of work and some time to get back to that point. But we believe today is the first step in that journey. And the first step is sometimes the hardest step, but it's the one we're taking together today. Obviously, the people of Israel deserve to live in peace and security, the people of northern Israel in particular, who have been targeted repeatedly. జంట భూకంపాల దెబ్బకు విధ్వంసానికి గురైన వెనిజువెలాలో మృతుల సంఖ్య వందల్లో పెరుగుతూ పోతోంది. మరణాల సంఖ్య 920కి పెరగగా 3,360 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారాకస్ నగరం, లాగువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా మారిపోయాయి. శిథిలాల కింద వేలల్లో బాధితులు చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. జంట భూకంపాలు వచ్చిన వెనిజువెలాలో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అనేక భవనాలు కూలిపోవడంతో రాజధాని కారకాస్ నగరం, లాగువేరా రాష్ట్రం సహా పలు ప్రాంతాలు శిథిలాల దిబ్బలుగా కనిపిస్తున్నాయి. దాదాపు మరో 50,000 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారంతా శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని ఆందోళన చెందుతున్నారు. తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం అనేక మంది అవిశ్రాంతంగా అన్వేషిస్తున్నారు. వారు ప్రాణాలతో బయటపడాలని ప్రార్థిస్తున్నారు. వరుస భూకంపాల తీవ్రతకు 67.6 లక్షల మంది ప్రభావితమయ్యారని, ఒక్క కారకాస్లోనే ఈ సంఖ్య 20 లక్షల వరకు ఉందని అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది. శిథిలాల కింద ఇప్పటికీ చాలా మంది చిక్కుకుని ఉండడంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ముప్పుందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడ్డ అనేక మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. పలు నగరాల్లో శిథిలాల కింద మృతదేహాలు నలిగి గుర్తుపట్టలేని స్థితిలోకి మారాయి. చాలా మంది తమ ఆత్మీయుల పేర్లు రాసి ఉన్న ప్లకార్డుల్ని పట్టుకుని వారి జాడ కోసం అన్వేషిస్తున్నారు. వేలాది మంది కార్లు, పార్కులు, రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు గుండెలా విసేలా రోధించారు. జంట భూకంపాల ధాటికి 250 బహుళ అంతస్తుల భవనాలు నేలమట్టమైనట్లు వెనజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. వెనిజువెలాలో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రపంచ దేశాల నుంచి సహాయక బృందాలు తరలి వచ్చాయి. వెనిజువెలాను ఆదుకునేందుకు $150 మిలియన్ విలువైన సహాయక సామాగ్రిని అందిస్తామని అమెరికా ప్రకటించింది. ఆ సామాగ్రిని తరలించేందుకు 2 యుద్ధ నౌకలతో పాటు రవాణా విమానాలు, హెలికాప్టర్లను సిద్ధం చేసింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాలు సహాయక సిబ్బంది, వైద్య సిబ్బంది, మానవతా సాయం అందిస్తున్నాయి. ఆపరేషన్ అమిస్తాద్ పేరుతో వెనిజువెలాకు భారత్ ఆపన్నహస్తం అందించింది. ఈ ఆపరేషన్లో భాగంగా ఆ దేశానికి సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ 35 టన్నులకు పైగా సహాయ సామాగ్రి, మందులు, వైద్య పరికరాల్ని వాయుసేనకు చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ విమానాల్లో భారత్ తరలించింది. బీజింగ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లోని చైనా జున్గా పిలిచే సిటిక్ టవర్ను ఓ చిన్న విమానం ఢీకొట్టింది. ఈ ప్రమాదం కారణంగా భవనం ఒకవైపు అద్దాలు పగిలి పెద్ద రంధ్రం ఏర్పడినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. 528 మీటర్ల ఎత్తైన భవనం వద్ద పోలీసులు, అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్లను మోహరించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారికంగా ఇంకా ధృవీకరణ కాలేదు. ఈ ఘటనపై చైనా అధికారులు కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ గీసిన అరుదైన చిత్రాలు 96 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రష్యా రాజధాని మాస్కోలో మళ్లీ కొలువుదీరాయి. శాంతినికేతన్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయానికి చెందిన రవీంద్ర భవన మ్యూజియం నుంచి సేకరించిన 59 అరుదైన చిత్రాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు ది వరల్డ్ ఇన్ ఏ సింగిల్ నెస్ట్ ఫాలోయింగ్ ది వే ఆఫ్ ఠాగూర్ అని పేరు పెట్టారు.
చివరిసారిగా 1930లో మాస్కోలో రవీంద్రనాథ్ ఠాగూర్ గీసిన చిత్రాల ప్రదర్శన జరిగింది. ఆ సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ స్వయంగా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఈ పెయింటింగ్స్ పాడవకుండా భద్రపరిచేందుకు విశ్వభారతి అధికారులు వీటిని విదేశాలకు పంపించలేదు. విశ్వభారతి విశ్వవిద్యాలయం, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్, మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఠాకూర్ కళాఖండాల ద్వారా భారత్, రష్యాల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడుతుందని విశ్వభారతి వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తుంగభద్రలో పూడికతీత నవళి రిజర్వాయర్ నిర్మాణం, ఆర్డీఎస్ నుంచి నీటి మళ్లింపు, తుంగభద్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్రం నియమించే కమిటీ ఈ 3 అంశాలపై కీలకంగా అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కొత్తగా నిర్మించే నవళి ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసిన తరుణంలో కమిటీ చూపే పరిష్కారం కీలకం కానుంది. తుంగభద్ర జల వివాదాల పరిష్కారానికి కేంద్రం నియమించే కమిటీ ప్రధానంగా 3 అంశాలపై దృష్టి సారించినట్లు సమాచారం. తుంగభద్రలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పూడిక తొలగింపు, నవళి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం, రాజోలి బండ మళ్లింపు పథకం, ఆర్డీఎస్ లో తెలంగాణకు 15.9 టీఎంసీల మళ్లింపుపై కమిటీ అధ్యయనం చేయనున్నట్లు తెలిసింది. గురువారం తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సమక్షంలో కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో వివిధ అంశాలు చర్చించారు. సమావేశం ముగిశాక ఈ 3 అంశాలపై పూర్తి సమాచారం పంపాలని కేంద్ర జలశక్తి శాఖలోని కీలక అధికారి తుంగభద్ర బోర్డు ముఖ్యుణ్ణి ఆదేశించారు. 1989లో తుంగభద్రలో పూడిక తొలగింపుపై సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించారు. 1 టీఎంసీ నీటి నిల్వ పెంచేలా పూడిక తీయాలంటే 100 కోట్లవుతుందని లెక్కగట్టారు. 2007, 2012, 2023 బోర్డు సమావేశాల్లోనూ పూడిక తీతపై చర్చలు జరిగాయి. పలు ప్రతిపాదనలు ముందుకొచ్చినా ఏదీ కార్యరూపం దాల్చలేదు. తుంగభద్రలో నీటి నిల్వ మట్టాలు 1540 అడుగులకు 1633 అడుగులకు మధ్య 755 మిలియన్ క్యూబిక్ మీటర్ల పూడిక వల్ల దాదాపు 26.7 టీఎంసీల నిల్వ తగ్గిపోతోంది. ఈ పూడిక తొలగింపు, రవాణా, ఇతరత్రా ఖర్చులు కలిపి 24,600 కోట్లవుతుందని లెక్కించారు. అంటే 1 టీఎంసీ నీటి నిల్వ పెంచాలంటే 920 కోట్లు ఖర్చవుతుంది. ఆ పూడిక మట్టి వేసేందుకు 1000 ఎకరాలు కావాలి. ఈ పరిస్థితుల్లో కేంద్ర కమిటీ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. తుంగభద్రలో పూడిక కారణంగా ఏర్పడిన నీటి నిల్వ నష్టాన్ని భర్తీ చేసేందుకు కర్ణాటక నవళి బ్యాలెన్సింగ్ జలాశయం నిర్మాణానికి సిద్దమైంది. కొప్పల్ జిల్లాలోని నవళి గ్రామంలో తుంగభద్ర జలాశయం ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యేలా 30.90 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మించాలని యోచిస్తోంది. ఈ కొత్త రిజర్వాయర్పై ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అభ్యంతరాలు తెలిపింది. ఇప్పటికే కుడిగట్టు ఎగువ, దిగువ కాలువల్లోనూ కేసీ కాలువ కేటాయింపులకు తగ్గట్టుగా నీళ్లు రావడం లేదన్నది ఏపీ అభ్యంతరం. నవళి రిజర్వాయర్ నిర్మిస్తే దిగువన ఉన్న ఏపీ కేటాయింపులు సరిగా వినియోగించుకోలేమని ఆందోళన వ్యక్తం చేస్తోంది. తుంగభద్ర డ్యాం నుంచి తమకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అనుమతిస్తే తప్ప నవళికి అంగీకారం చెప్పలేమని ఏపీ ఇప్పటికే స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర కమిటీ చూపే పరిష్కారం కీలకం కానుంది. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టె పండుగ కోలాహలంగా సాగుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. స్వర్ణాల చెరువులో కోరికల రొట్టెలు మార్చుకుని బారా షాహిద్లను దర్శించుకుంటున్న భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలోనూ కోరికల రొట్టెలు మార్చుకునే భక్తులతో స్వర్ణాల చెరువు సందడిగా మారింది. ఈ రోజు రాత్రి గంధ మహోత్సవం జరగనుండటంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. మా కొడుక్కి అనంతపూర్లో పెళ్లి చేసుకున్నాము. ఆ బిడ్డకి 1 సంవత్సరం అయి పెళ్లి అయ్యి పోయిన సంవత్సరం వచ్చి రొట్టె తిన్నాము. ఇప్పుడు కొడుకు 3 నెలలు పిల్లోడు. మేము బరకత్ రొట్టె తీసుకున్నాము. మా ఇంట్లో బాగా బరకత్ ఉంది. నేను రాత్రి వచ్చి 11 రొట్టెలు పంచినాను. అంటే మాకు మంచిది అయింది. మా కొడుక్కి ఉద్యోగం రొట్టె తీసుకున్నాము, అది కూడా వచ్చింది. నేను తిరుపతి నుంచి వచ్చాను. లాస్ట్ టైం నేను మా చెల్లెలు పెళ్లి కోసం రొట్టెలు తీసుకున్నాను. మా చెల్లెలు పెళ్లి అయింది, అమ్మాయికి మళ్ళీ పాప కూడా పుట్టింది. మనం ఏం కోరుకున్నా మన మనసు కోరుకోవాలి, మన మనసుతో నమ్మి రావాలి. మన మనసు నమ్మితే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ ఒకసారి వచ్చి మనం జరగలేదు అనుకుని బాధపడవద్దు, ఇంకోసారి రావాలి. దేవుడి గారు నమ్మకంగా రావాలి, వస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజు మన భగవంతుడు అనేవాడు, దేవుడు అనేవాడు మనకు కరుణిస్తాడు.
14వ కర్ణాటక స్టేట్ షూటింగ్ ఛాంపియన్షిప్లో తెలుగు కుర్రాడు సత్తా చాటాడు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడుకు చెందిన 12 ఏళ్ల పాటిబండ్ల ఉమా కార్తీక్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల షూటింగ్ విభాగంలో 8 బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు. ఈ కేటగిరీలో 400 పాయింట్లకు గాను 375 స్కోరుతో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఎందరో అనుభవజ్ఞులైన షూటర్స్ వెనక్కి నెట్టి పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో నెంబర్ 1 ర్యాంకును సాధించి ప్రతిభకు వయసు అడ్డు కాదని నిరూపిస్తున్నాడు.